క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. నాకు గత కొద్ది కాలంగా పరిచయంలో ఉన్నటువంటి ఒక హిందూ విజయలక్ష్మి గారని, ఈమె పక్కా హిందువుగా ఉంటారని నేను అనుకుంటున్నానండి. తర్వాత 1-2 సందర్భాల్లో మేము మాట్లాడుకోవడం జరిగిందండి. విజయలక్ష్మి గారు చాలా మంచివారు, మర్యాదగా మాట్లాడతారు. అది నేను గమనించానండి. చాలా సంతోషం. నేను ఆయా సందర్భాల్లో చెప్తుంటాను, హిందూ సమాజంలో కూడా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని విషయం, మత విషయం ప్రక్కన పెడితే హిందూ విధానంలో కానీ, ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ మనందరం కూడా మరి భారతీయులుగా కలిసిమెలిసి ఉండాల్సిందే. సహోదర భావం కలిగి మనం జీవించాలి. దీనికి మనం ప్రతి ఒక్కరం కూడా కట్టుబడి ఉండి తీరాలి. అయితే నాకును విజయలక్ష్మి గారికి మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగినాయండి. సరే, ఆమెకు కొన్ని సందర్భాల్లో వాయిస్ మెసేజెస్ ద్వారా చెప్పాను. అయినా ఆవిడ ఇంకా 1-2 విషయాలు, కొన్ని విషయాలు రైజ్ చేశారు. సరే, నాకేమనిపించిందంటే ఒక వీడియో తయారు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ మీ దగ్గరికి తీసుకొస్తున్నా. ప్రేమతో విజయలక్ష్మి గారికి నేను ఇస్తున్నటువంటి కౌంటర్ వీడియో, ప్రేమతో విత్ లవ్. గుర్తుంచుకోండి, వారిని నేను విమర్శ చేయట్లేదు. వారు అడిగినటువంటి విషయాలకు ప్రేమతో నేను సమాధానం చెప్పడానికే ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నా. ఇది అందరూ గుర్తుంచుకోండి. ఇది ఒకసారి చూడండి. వాట్సాప్ నుండి మీకు ప్రూఫ్ కొరకు చూపిస్తున్నాను. ఈవిడ విజయలక్ష్మి గారు. వీటిల్లో సుమారుగా 5 నిమిషాల 52 సెకండ్లు ఒక వాయిస్ మెసేజ్ ఉందండి. చూశారు కదా. దీనికి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సరిపోతే ఇంకా కింద కూడా 1-2 ప్రశ్నలు అడిగినట్టున్నారు. వీలైతే వాటిని కూడా కవర్ చేద్దాము. లేదా కనీసం ఎక్కువ టైం అవుతుంది, లెంతీగా ఉంటుంది వీడియో అనుకుంటే నేను కనీసం ఈ 6 నిమిషాలు, ఇంచుమించు 6 నిమిషాలు ఉన్నటువంటి వీడియోకి మాత్రమే జవాబు చెప్పి వదిలేద్దాం. కావాలంటే తర్వాత మరొక వీడియో కంటిన్యూ చేద్దాం. సరేనా? ఈ వాయిస్ మెసేజ్ మీకు వినిపిస్తూ ఆన్సర్ చేస్తానండి. జాన్ బాబు గారు, నమస్తే అండి. గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం. రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ చక్కని మాట తీరుతో ఎవరైనా సరే మిమ్మల్ని ఇట్టే గౌరవిస్తారు. ఈ బైబిల్ తప్ప మీరు చాలా మంచి వ్యక్తిగా అనిపిస్తుంటారు. మీ మాట తీరు అంత గౌరవనీయంగా ఉంటుంది. రిప్లై ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇది దేశాన్ని ముక్కలుగా చేసేయండి, మీ దేవుళ్ళు రాళ్ళు, దెయ్యాలు, భారతదేశాన్ని భారతదేశంగా ఉంచము, బైబిల్ దేశంగా మార్చేస్తాము, ఇలాంటి వీడియోలు మీరు చూసే ఉంటారు. ఎవరెవరు చేశారో ఇప్పుడు వాళ్ళెవరో 1-2 అనకండి. ఎందుకంటే చాలామంది ఇలాగే చెప్తారు. 99% క్రైస్తవ భావజాలమే ఇది. ఎందుకంటే ఆ పుస్తకం అలా ప్రేరేపిస్తుంది వాళ్ళని. ఇదే నిజమైనది, ఇదే నిజమైనది, మిగతాదంతా మీరు తుడిచిపెట్టేయాలి, మిగతాదంతా ఇలా మారిపోవాలి, ఇలా అయితేనే కరెక్టు, ఇలా చేయడం కూడా మీ మీద ఉన్న బాధ్యత అని వాళ్ళ ముందు దీనికి మనం విజయలక్ష్మి గారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి విజయలక్ష్మి గారు. నన్ను గౌరవించి మాట్లాడారు, మంచిగా మాట్లాడతారంటూ అప్రిషియేట్ చేశారు. అలాగే నేను కూడా మీ విషయంలో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. మీరు కూడా మర్యాదస్తులు, చక్కగా మాట్లాడతారు. చాలా సంతోషం. అయితే మీరు ఇక్కడ ఏమంటున్నారంటే, విజయలక్ష్మి గారు ఏమంటున్నారంటే, సరేనండి మీరు మంచివారు, మర్యాదస్తులు, బట్ రాళ్ళు రప్పలని, పరాయి మతాన్ని, ముఖ్యంగా హైందవ మతాన్ని టార్గెట్ చేస్తారు. అయితే ఇది తప్పు కదా. అసలు మీ పుస్తకమే, మీ గ్రంథమే అట్లా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ దేవుడే వాటిని తుడిచిపెట్టేయండి అని చెప్పాడు అంటూ వ్యాఖ్యానం చేశారండి. విజయలక్ష్మి గారు, మీరు చెప్పిన మాటలకు అంటే ఆధారసహితంగా లేవు. తుడిచిపెట్టేసేయండి, లేకుండా చెయ్యండి, పక్క మతాల మీద దాడి చెయ్యండి, గుళ్ళు కూల్చేయండి అని ఎవరితో ఎప్పుడు ఎవరు చెప్పారు అన్న క్లారిటీ మీరు ఇవ్వగలిగితే
నేను మరలా దానికి మీకు రిప్లై ఇవ్వగలుగుతా. సరే, అయితే టోటల్గా ఆ భావన ఎక్కడుందంటే, ఒకవేళ మీరు రిఫర్ చేయలేకపోయినా ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన సందర్భం ఉటంకిస్తూ ఎవరో ఏదో వాగేస్తే, మాట్లాడేస్తే దాన్ని మీరు ఏదో వినేసి మనసులో పెట్టుకొని మీరు ఇలాగా క్రైస్తవ్యం మీద బాధపడటం న్యాయం కాదండి. అలా బాధపడకండి. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలీల కాలానికి చెందిన మాటలు అవి. అయితే ఇశ్రాయేలీల్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఇశ్రాయేలులో విగ్రహారాధన ఉండకూడదు, నిజమైన దేవుణ్ణి, నిజమైన వెలుగును నేను, లోకరక్షకుని నేనే, నన్ను సేవిస్తున్నారు కనుక విగ్రహారాధన చెయ్యొద్దు. అట్లాంటి వాటిని ఎవరైనా అట్లా చేస్తే, అట్లా ప్రేరేపిస్తే వాళ్ళని కొట్టండి, లేకపోతే తిట్టండి, అసలు మీలోంచి తీసివేయండి అని మాట్లాడిన మాటలు వాస్తవమే, అది సమ్మతమే. దేవాతి దేవుడు ఒక జనాంగాన్ని ఎంచుకొని వారితో మాట్లాడాడు. ఇది మీరు గుర్తించాలి. అర్థమైంది కదండి. ఇకపోతే ఇప్పుడు మమ్మల్ని ఈ తరంలో మీరు ఇలా చేసేయండి, తుడిచిపెట్టేసేయండి, విగ్రహాలు కొట్టేసేయండి, నాశనం చేయండి అని ఇప్పుడు ఈ కాలానికి ఏమని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అని 2 పుస్తకాల కలయికే బైబిల్ గ్రంథం, హోలీ బైబిల్. ఓకే అండి, పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్, దీనికి మాత్రమే పేరు ఉంటుందండి. మీరు ప్రపంచంలో ఏ పుస్తకాన్నైనా సెర్చ్ చేసి చూడండి, ఈ పేరు దేనికి ఉండదండి. పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం సాధారణంగా ఇశ్రాయేలును సూచిస్తూ తండ్రి అయిన దేవుడు మాట్లాడిన విషయాలు, చేసిన కార్యాలు ఉంటాయి. ఇప్పుడు మేము క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు తండ్రి కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనుషుల పాపాల కొరకు రక్తం చిందించి మరణించాడు. యేసు ప్రభువారిని మేము ప్రకటిస్తున్నాం. యేసు ప్రభువారి ప్రేమను లోకానికి చూపిస్తున్నాం. యేసు ప్రభువారిలో ఉన్న నీతిని, పరిశుద్ధతను ప్రజలకు తెలియచేస్తున్నాం. ఆయన దేవుడు, నీతిగా ఉన్నాడు, పాపం లేదు, యుద్ధాలు చేయమని లేదు, నరహత్య చేయమని లేదు, రక్తం చిందించమని లేదు, ఒక చెంప కొడితే మరో చెంప చూపించమన్నాడు అంటూ ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాం. మేము ఎక్కడ తుడిచిపెట్టట్లేదే, విగ్రహాలను కొట్టేయమని చెప్పట్లేదే, తీసేయమని చెప్పట్లేదే. ఏమండి అక్కడ దాకెందుకు? మీ ఆయాంలో మీకు తెలిసినంతలో ఏ క్రైస్తవులైనా వచ్చి ఏ గుడిలో విగ్రహాన్నైనా పగలగొట్టారా, గుడులను ధ్వంసం చేశారా, తుడిచిపెట్టేశారా? మీరంటున్న వ్యాఖ్యలు నిరాధారమైనవి అని నేను ఎందుకంటున్నా? ఒక్క స్టేట్మెంట్ చూపించండి ఎక్కడైనా. ఇదిగోండి మన తరంలో, లేకపోతే ఈ కాలంలో ఏదో 4 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఇలా జరిగిందండి అని ఒక్కటి చూపించగలరా? ఇంకా పైపెచ్చు హిందువులైన వారే క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తుంటే దాడులు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తుంది ఎవరండి? మీరు తప్పు చేస్తూ మీ గ్రంథం అట్లా మిమ్మల్ని ప్రేరేపించింది, మీరు ఇలాగే మాట్లాడతారు అనడం ఎంతవరకు న్యాయం అండి? ఏమండి విజయలక్ష్మి గారు, మీరు చాలా జ్ఞానవంతులు అని నేను మిమ్మల్ని పసిగట్టాను. మీకు చాలా జ్ఞానం ఉంది, జ్ఞానయుక్తంగా ఆలోచించండి. గ్రంథం ప్రేరేపించింది అన్నది మీరు పక్కన పెడితే, అది ప్రేరేపించి ఎవరు ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు ఎవరు ప్రవర్తించారు, ఎక్కడేం జరుగుతున్నాయి మీరే ఆలోచించండి. ఎవడో అన్నాడండి, లేకపోతే గుడుల విగ్రహాలండి, రాళ్ళండి, రప్పలండి, ఒకవేళ అంటే మాట వరకే, వాటిని మేము ఖండిస్తాం, అలా అనొద్దనే మేము చెప్తాం. ఓకే, కానీ క్రియారూపం ఎవరు చూపిస్తున్నారు? హిందూ సమాజం బలం ఎక్కువ ఉంది గనక, 90% ఉన్నాం గనక, ప్రభుత్వం మంద గనక అన్నట్టుగా కొందరేనండి, అందరు కాదు, మళ్ళా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. దీన్ని హిందువులు కూడా ఖండిస్తున్నారు. రే తప్పు మీరు చేసేది, ఆ పరాయి మతం జోలికి ఎందుకు వెళ్ళాలి, క్రైస్తవుల జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు అంటూ ఈరోజు కూడా సోషల్ మీడియాలో హిందువులే ఖండిస్తున్నారు ఈ విషయాల్ని. రైట్, ఇంకొక విషయం చూద్దాం. అంటే ఇంకా నేను మాట్లాడితే ఇప్పటికే లెంత్ అవుతుంది కనుక, లెంతీగా ఉంటుంది కనుక నేను మరొక అంశాన్ని ఈ మాట్లాడిన విషయాల్లో మీకు చూపిస్తాను. ఎందుకంటే మాకు చాలా మంది దేవీ దేవతలు ఉంటారు. మేము ప్రతి దానిని ఒక దేవతగానే కొలుస్తారు సనాతన ధర్మంలో. ఏం ప్రాబ్లం లేదు మాకు. అందుకని ఇప్పుడు విదేశాల వాళ్ళు వచ్చి వాళ్ళ కొత్త మతాన్ని, కొత్త దేవుణ్ణి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినా కూడా అప్పట్లో అంత ప్రాబ్లం ఏం లేదు, ఎవరు అంత రెబెల్ చేయలేదు. ఎందుకంటే ఓకే, అతను కూడా మంచి చెప్పాడా, సరే, నచ్చని వాళ్ళు నన్నుతారు, నచ్చని వాళ్ళు కొలుచుకోండి. నేను శివుడిని పూజిస్తాను, రాముడిని పూజిస్తావు, ఇంకొకరు దుర్గమ్మని పూజిస్తారు, అలాగనే యేసు ప్రభు ఏమైనా మంచి చెప్పాడేమో, సరే పూజించుకోండి అలాగా. కానీ అది ఎలాగా ప్రమాదకరంగా తయారైంది? సో ఆ పుస్తకాన్ని నమ్మడం వల్ల కమిషన్ కోసం, పరలోకంలో వచ్చే కమిషన్ కోసం అక్కడ యెహోవా మిమ్మల్ని ఎంతమందిని మతం మార్చారు, ఈ రెండో విషయానికి కూడా మనం
ఒక ప్రత్యేక జవాబు చెప్దామండి. ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పడం వల్ల ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెస్తే ఆ రోజు కనీసం ఇంచుమించుగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు అన్న సంగతి మనందరికీ తెలుసు. సుమారుగా 16-17 శతాబ్దాల ఆ టైంలో భారతదేశంలోకి వచ్చారు. కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేశారు. వారు ఆ మతాన్ని తెస్తే ఆ మతాన్ని స్వీకరించమని వారు బలవంతం చేయలేదు కదా. చేసినట్టుగా ఎక్కడ ప్రూఫ్స్ లేవు. ఒకటి న్యాయంగా నిజాయితీగా మాట్లాడుకుందామండి. వారు ఎవరిని బలవంతం చేయలేదు. ఒకవేళ బలవంతమే చేసుంటే ఆనాడే 200 సంవత్సరాలు పరిపాలించారంటే మాటలా? ఖచ్చితంగా ఇంకా బ్రాహ్మణుల్లో హిందువుల్లో చాలా, అసలు అది హిందువులకే క్రిస్టియానిటీ వచ్చి పడేది. హిందుత్వం ఇక అంతరించిపోయేది అప్పటితోనే. బలవంతం చేయలేదు గనక, ఆ మతం ప్రేమతో కూడింది కనుక, మేము మార్గం అంటాంలేండి, మీ దృష్టిలో మతంగా మాట్లాడుతున్నారు కనుక నేను ఫ్లోలో మాట్లాడుతున్నాను. సో కనుక క్రిస్టియానిటీని బలవంతంగా వాళ్ళు రుద్దలేదు. ఇక్కడికి న్యాయంగా మాట్లాడుకోవాలి. సరే, వాళ్ళు మనల్ని దోచుకున్నారండి, కుట్ర చేశారండి, విభజించి పాలించారండి, మన సంపద కొల్లగొట్టారండి, అది వేరే విషయం. ఆ టాపిక్ వేరు. ఇక్కడ నేను రిలీజియన్ సంబంధంగా మాట్లాడుతున్నా. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ నిజానికి మిషనరీలని వచ్చారు. వీళ్ళు వేరు, ప్రేమను చూపారు. ఏమండోయ్, పరిపాలన చేయడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వేరు, నిజానికి సువార్తను ప్రకటించినటువంటి దొరలు వేరు. అర్థమైందా? వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ, ప్రేమను పంచుతూ, హాస్పిటల్స్ కడుతూ, విద్యను నేర్పిస్తూ, ఊరుకు దూరంగా ఉంచినటువంటి దళితులను, బడుగు బలహీన వర్గాలకు ఆశ్రయం ఇచ్చి, అన్నం పెట్టి, హక్కును చేర్చుకుంటే పేదలైనటువంటి ఎస్సీలందరూ కూడా చర్చిలకు రావడం ప్రారంభించారు. అప్పట్లో పాపం బ్రాహ్మణ సమాజం దీన్ని పసిగట్టలేకపోయింది. అంటే ఇది భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాలు పోతే ఇది మన దేశాన్ని కబళించేస్తుందేమో అని ఊహించలేకపోయారు. కబళిస్తుంది అంటే అర్థం ఏంటండి? ప్రేమ చేత, సత్యము చేత. సత్యము కలిగింది కనుక, ప్రేమ కలిగింది కనుక, నిజమైనటువంటి దేవుడు యేసుప్రభువే కనుక మనకు డ్యామేజ్ ఏర్పడుతుందని గ్రహించకుండా వాళ్ళు తాత్కాలికంగా అలా వదిలేశారు. అప్పుడు ఏం జరిగింది? పేదలు దానికి ఆకర్షించబడ్డారు. అంతేగాని వాళ్ళేదో తెస్తే పోనీలే, దానిలో కూడా మంచి ఉందేమోలే, చెప్పుకోనీలే, అంత ఇదంటారు కదా, అంత సీను ఇక్కడున్న బ్రాహ్మణ సమాజానికి లేదు. అయితే అప్పుడు ఏమి చేతగాక, చేయటానికి ఏమి కుదరక సైలెంట్గా ఉండిపోవలసిందే. అలా ఉండిపోయారు. అయితే వారి మంచి మాటలకు ఎవరిని బలవంతం పెట్టలేదు కనుక మిషనరీలు పేదలు, తిండి లేని వాళ్ళు, దిక్కుమాలిన వాళ్ళు, సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళు, చిన్నచూపు చూడబడ్డ వాళ్ళు, చూసారా, ఇట్లాగా వీళ్ళంతా కూడా ఆకర్షించబడి క్రీస్తు ప్రభువులోకి వచ్చారు. అట్లా స్ప్రెడ్ అయిపోయిందండి. అంతేగాని ఏదో ఇక్కడ భారతీయులైనటువంటి హిందువులు ఏదో చూసి చూడనట్టు జాలి పడితే, పోనీలే పాపం ఆయన కూడా దేవుడేలే అన్నట్టుగా ఊహించుకుని వదిలేస్తే కాదండి. ఇలా సానుభూతిగా మీకు అలా అర్థమైతే నేను చేయగలిగింది ఏమి లేదు. నిజాయితీగా మాట్లాడండి. ఆ రోజున భారతదేశంలో ఉన్న ఎవడు కూడా ఎదురుదిరిగి మాట్లాడే సత్తా, బ్రిటిష్ వాళ్ళకి ఎదురుదిరిగి మాట్లాడే సత్తా లేదు ఈ విషయాల్లో. అర్థమైందా? అయినా దొరలు తెచ్చినటువంటి ఈ క్రిస్టియానిటీని ఒకవేళ అలా అనుకుంటే, నిజానికి భారతదేశానికి దొరలు రాకముందే భారతదేశంలోకి సువార్త వచ్చింది. అసలు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారంటాం కూడా తప్పే. మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యులు ఒకడైన వ్యక్తి థామస్ అనేటువంటి ఆయన మన భారతదేశం వచ్చి మొదటి శతాబ్దం చివరి భాగంలోనే సువార్త ప్రకటించాడు. బ్రిటిషులు తేవటం ఏంటండి అసలు? ఇది వేరే లెక్క. ఇలా ఆలోచించిన కనుక వీళ్ళు తెచ్చారండి, ఏమోలని పోనిచ్చామండి, ఇప్పుడేమన్నా మాకే ఎసరు పెట్టేస్తున్నారండి అన్నట్టు మాట్లాడబాకండి. ఏమండి విజయలక్ష్మి గారు, నాకు తెలియక అడుగుతానండి, అసలు ఈ హిందూ మతం ఎక్కడదండి? హిందూ మతం ఎక్కడదండి? భారతదేశానికి హిందూ మతానికి సంబంధం లేదు కదా, మీకు తెలియదా? సంస్కృత భాష ఎప్పుడుదండి? సంస్కృతానికి అసలు లిపి ఉందా? ఎక్కడదండి? భారతదేశానికి దానికి సంబంధం ఏమి లేదు కదా. సంస్కృతం శ్లోకాలు, పద్యాలు, మంత్రాలు, తంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆర్యుల నుంచి వచ్చినాయి. ఆర్యులు వలస వచ్చారు, దాడులు చేసుకుంటూ ఉత్తర భారతాన్ని ఆక్రమించి, ఉత్తర భారతం నుంచి కూడా ప్రజలను వెళ్ళగొడితే దక్షిణ భారతానికి చేరి, దక్షిణ భారతాన్ని కూడా వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసి చేతగాక సతికిలబడి కూర్చొని ఈనాటికి కూడా దక్షిణ భారతాన్ని వశపరుచుకోవటానికి హిందువులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మేమండి ఒరిజినల్ భారతీయులు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటున్నారే మీరు, ఊరికి దూరంగా ఉంచేస్తున్నారే.
వీళ్ళండి ఒరిజినల్గా భారతీయులు, ఇండియన్స్. మా దేశం ఇది, అసలు మా దేశం అని చెప్పే రైట్స్ మీకు లేవు. హిందువులైనటువంటి వాళ్ళు వలస వచ్చి మా దేశాన్ని ఆక్రమించుకున్నారు, మా మీద పెత్తనం చేస్తున్నారు నేటికి కూడా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మా దేశం, ఇది హిందూ దేశం కాదు. ఇది అర్థమైందా? ఇది భారతదేశం, ద్రవిడులు జీవించినటువంటి ప్రాంతం ఇది. ఆర్యులైనటువంటి మీరు వచ్చి మీ సంస్కృతిని మా మీద రుద్దుతూ మా మీద పెత్తనం చేయాలనుకుంటే ఎట్లాగండి? ఏమండి, అర్థమవుతుందా విజయలక్ష్మి గారు? మరొక విషయాన్ని కూడా విందాం. అక్కడ యెహోవా మిమ్మల్ని ఎంతమందిని మతం మార్చారు, ఎంతమందిని ఆత్మను రక్షిస్తారు అన్న దాన్ని బట్టి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పడం వల్ల, పరలోకం అలాంటి వాళ్ళకి వస్తుందని చెప్పడం, పిచ్చి పిచ్చి రాతలు రాయడం వల్ల ఇలా వీధుల్లో పడుతున్నారు. వీళ్ళు వీధుల్లో పడి మాక్సిమం వీలైనంత మంది జనాల్ని మతం మార్చాలి. అదే కదండి, మీరు మంచిగా ఒప్పుకోండి, ఎందుకంటే దానిలో విజయలక్ష్మి గారు, నాకు నవ్వు వస్తుందండి. మతం మారిస్తే, భూమి మీద మతం మారిస్తే పరలోకంలో మీకు ఏదో గిఫ్ట్ ఉంటుంది, అందుకే కదా మీరు వీధుల్లో పడుతుంది. ఇదంతా నాన్ సెన్స్ అండి. ఏమండి, ఇప్పుడు నేను చెప్తాను, ఏదో మీ హిందూ గ్రంథంలోనే ఉంది అనుకోండి కాసేపు, మరి మీరు కూడా వీధుల్లో పడి చేస్తారా? లేదు లేదు లేదు. ఏదో పుస్తకంలో రాసి ఉంటే, ఒక గ్రంథంలో రాసి ఉంటే, ఏదో చెప్పబడి ఉంటే ఎవరేం చేయలేరు. బైబిల్ గ్రంథానికి ప్రతి అక్షరానికి, ప్రతి సందర్భానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభు చారిత్రాత్మక పురుషుడు, ప్రపంచం గుర్తించినటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. న్యాయం మాట్లాడుకుందాం. కనుక ఏదో పరలోకంలో వచ్చేస్తుందిలే నాకు బెనిఫిట్ అని ఇప్పుడు గుడ్డిగా ఒక మనిషి వెళ్ళిపోయి వీధుల్లో పడడండి. అతను ఏదో అనుభవించాడు, అతని హృదయం మారింది, అతని హృదయంలోకి భారం వచ్చింది. నా దేశం, నా పొరుగు వాళ్ళు రక్షించబడాలి, నేను రక్షించబడ్డా, నిజదేవుని తెలుసుకున్నా. అయ్యో, అన్యులైనటువంటి వాళ్ళేనండి. సరే, మీ లెక్క ప్రకారం ఎంతవరకు ఉండాలి? ఈ ముందుగా మారినటువంటి ఎస్సీలైనటువంటి వాళ్ళు అనుకుందాం, క్రైస్తవులు. వీళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే మీరు అనుకున్నది రైట్ అనుకుందాం కాసేపు. కాదే, హిందువులైన వాళ్ళే రక్షించబడి, దొంగలు మారిపోయి, వ్యభిచారులు మారిపోయి, త్రాగుబోతులు మారిపోయి, నరహంతకులు మారిపోయి, హిందువులే, బ్రాహ్మిన్స్ ఈవెన్ వాళ్ళు టెస్ట్ మనీ ఇస్తూ సువార్త ప్రకటిస్తున్నారు. మరి వీళ్ళ గురించి ఏమందాం? వాళ్ళకి ప్రలోభం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ హిందువులు, మీ గ్రంథాలను అధ్యయనం చేశారు, సత్యం ఎక్కడ ఉందని వెదికారు, సత్యం బైబిల్లో ఉందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి దీనికి బదులేంటి? ఏమండి, న్యాయం మాట్లాడుకుందామండి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత చాలామంది వారి బ్రతుకులు మారినాయి. త్రాగుడు విడిచిపెట్టేసుకున్నారు, వ్యభిచారాలు మానేశారు, కుటుంబాలు కట్టబడ్డాయి, చీకటి శక్తులు వెళ్ళిపోయాయి, అనేక మంది స్వస్థతలు పడ్డారు, హృదయం మారింది, బ్రతుకు మారిపోయింది. కనుక ఇది బ్రతుకును మారుస్తుంది. అందుకని హిందువులే మారి, హిందువులే స్టేట్మెంట్ చేస్తూ, హిందువులే స్వార్థ ప్రకటిస్తున్నారు వీధుల్లోకి వచ్చి. మరి దీనికి ఏమంటారు? వాళ్ళు ఏం లబ్ధి శాసించట్లా? చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు ఆయన ఏదో ఇస్తాడంటే ఎవరు నమ్ముతారండి? అది కాదు ముఖ్యం. వాళ్ళ బ్రతుకు మారింది, బ్రతుకులో రుచి చూచారు. పరలోకం ఉంది, రైటే. సత్యదేవుడు ఉన్నాడు పైన, రైటే. ఆయన నీతిమంతుడు, రైటే. ఆయనే నిజమైన రక్షకుడు, రైటే. ఆయనే ప్రాణం పెట్టాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ రక్తం చిందించాడని చెప్పి నమ్మకంతో ఏమండి, మీరు కొట్టిన, తిట్టిన, ఆటంకాలు పెట్టిన సువార్త ప్రకటించడానికి మీ మధ్యకు వస్తున్నారు. ఇదొక లెక్క. ఇంకొక లెక్క ఏంటంటే, రాజ్యాంగానికి విరుద్ధం కాదు కదా. ఇంకా చెప్పాలంటే మీరు కూడా ప్రకటించుకోండి. ఇప్పుడు మీరు కూడా ప్రకటించండి, మేము అడ్డుకోవట్లేదు కదా. ఇప్పుడు మేము మా దేవుణ్ణి గురించి ప్రకటిస్తున్నాం. రాజ్యాంగం మాకు వెసులుబాటు ఇచ్చింది, మీకు వెసులుబాటు ఉంది, ప్రకటించుకోండి. అంతేగాని ప్రకటించే మమ్మల్ని అడ్డుకోవడానికి మీకు రైట్స్ ఎక్కడవి? విజయలక్ష్మి గారు, నేను చెప్పే మాట అర్థమైందా? కనుక ఇది తప్పు కదా, దూషించకూడదు, దాన్ని నేను ఒప్పుకోను. ఇతర దేవుళ్ళు ఏదో దయ్యాలండి, రాళ్ళండి, రప్పలండి అలా మాట్లాడొద్దని మేము చెప్తున్నాం. ఇది మనసు మార్పిడి అండి, మత మార్పిడి కాదు. హానెస్ట్గా చెప్తున్నాను నేను. విజయలక్ష్మి గారు, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభువే లోకరక్షకుడు. నేను మీకు సువార్త ప్రకటిస్తున్నా. ఆయన మంచి దేవుడు. మనకు మతాలు అక్కర్లేదు, జాతీయత భావం కలిగి, ప్రేమ కలిగి ఉందాం. ఓకే, వెళ్ళండి. గుడ్. యేసు ప్రభు మనల్ని నరకం నుంచి తప్పించే దేవుడు. ఎందుకంటే జన్మ కర్మ పాపాలు లేకుండా పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు, నా కొరకు చిందించాడండి విజయలక్ష్మి గారు. కనుక ఆయన నమ్మండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షణ పొందుతారు, మీ కుటుంబం వర్ధిల్లుతుంది, మీరు మంచిగా ఉంటారు. అర్థమైందండి? నేను ఇది ప్రేమతో చెప్పాను, మీరు తప్పుగా భావించుకోవద్దు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, ఎప్పుడైనా అవసరం ఉంటే మరొకసారి మాట్లాడుకుందాం. ఓకే, వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా
ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.